నాగ చైతన్య శోభితాల పెళ్లి గురించి కీలక అప్డేట్. అక్కినేని నాగ చైతన్య మరియు శోభితా ధూళిపాళ్ల వివాహం డిసెంబర్ 4న హైదరాబాద్లోని అన్నపూర్ణ స్టూడియోస్లో బ్రాహ్మణ సంప్రదాయాల ప్రకారం జరగనుంది అనే వార్త తెలుగు సినీ వర్గాల్లో ఉత్సాహాన్ని కలిగించింది. ఈ వివాహం ప్రత్యేకంగా శోభితా తల్లిదండ్రుల కోరిక మేరకు సాంప్రదాయ పద్ధతులను పాటించి నిర్వహించనున్నారు. రాత్రి 8:13 ముహూర్తం నిర్ణయించబడింది. ఈ వేడుకకు 300 మంది గెస్టులు మాత్రమే హాజరు కానుండగా ఇది దగ్గరి కుటుంబ సభ్యులు, స్నేహితులతో మాత్రమే జరగనున్న చిన్న స్థాయి వేడుకగా భావిస్తున్నారు. మరింత విశేషంగా ఈ వివాహం స్ట్రీమింగ్ హక్కులను నెట్ఫ్లిక్స్ భారీ ధరకు సొంతం చేసుకున్నట్లు సమాచారం. ఇది ఫ్యాన్స్ కు అదనపు ఆనందాన్ని కలిగించే అంశం. అన్నపూర్ణ స్టూడియోస్ లో అక్కినేని నాగేశ్వరరావు విగ్రహం ముందు వివాహం జరగనుండడంతో ఇది అక్కినేని కుటుంబానికి మరింత భావోద్వేగంతో కూడిన సందర్భంగా నిలవనుంది. ఇదిలా ఉండగా నాగ చైతన్య ప్రస్తుతం తన తండేల్ చిత్రం షూటింగ్ లో బిజీగా ఉన్నాడు. అలాగే మరో కొత్త ప్రాజెక్టుకు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం. అజ్ఞాతంలో వర్మ. తెలంగాణ, తమిళనాడులో పోలీసుల గాలింపు. సినీ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ప్రస్తుతం వివాదంలో చిక్కుకున్నారు. ఎన్నికల సమయంలో చంద్రబాబు, పవన్ కళ్యాణ్, నారా లోకేష్ మార్పింగ్ ఫోటోలను పోస్ట్ చేసి కించపరిచినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న వర్మపై ఒంగోలు పోలీసులు కేసు నమోదు చేశారు. విచారణకు హాజరు కావాలని 2 సార్లు నోటీసులు పంపినా ఆయన స్పందించలేదు. నిన్న ఒంగోలు రూరల్ పోలీస్ స్టేషన్లో హాజరు కాకుండా అజ్ఞాతంలోకి వెళ్లిపోయాడు. హైదరాబాద్లోని వర్మ నివాసంలోనూ ఆయన కనిపించలేదు. తన సిబ్బంది పోలీసులకు తెలిపారు. దీంతో తెలంగాణ, తమిళనాడు రాష్ట్రాల్లో ఆయన కోసం గాలిస్తున్నారు. వర్మ తరఫున లాయర్లు వర్చువల్ విచారణకు హాజరయ్యేందుకు అనుమతి కోరినా పోలీసులు దాన్ని తిరస్కరించారు. ఇదే సమయంలో ఏపీ హైకోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్పై ఈరోజు విచారణ జరగనుంది. వర్మ వ్యవహారం చట్టపరంగానే కాకుండా రాజకీయంగా కూడా ప్రాధాన్యతను సంతరించుకుంది. రాబోయే పరిణామాలు కీలకంగా మారనున్నాయి. పుష్ప 2లోని కిస్సింగ్ సాంగ్ ఆల్ టైమ్ రికార్డ్. అల్లు అర్జున్ మరియు సుకుమార్ కాంబినేషన్ లో వస్తున్న పుష్ప 2 చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. డిసెంబర్ 5, 2024న ప్రేక్షకులకు ముందుకు రానున్న ఈ చిత్రం నుంచి తాజాగా విడుదలైన ఐటమ్ సాంగ్ కిస్ యూట్యూబ్ లో రికార్డులను సృష్టించింది. మేకర్స్ తెలిపిన వివరాల ప్రకారం ఈ పాట లిరికల్ వీడియో 24 గంటల్లో 42 మిలియన్ వ్యూస్ దాటుతూ ఇండియాలోనే అత్యధిక వ్యూస్ సాధించిన లిరికల్ వీడియోగా నిలిచింది. పాటలో అల్లు అర్జున్ మరియు యంగ్ బ్యూటీ శ్రీలీల కలిసి స్టెప్పులేశారు. వీని ఎనర్జీ ఫ్యాన్స్ ను ఆకట్టుకుంది. ప్రస్తుతం కిస్సింగ్ యూట్యూబ్ ట్రెండింగ్ లో నెంబర్ 1 స్థానంలో ఉంది. మేకర్స్ ఈ విషయాన్ని స్పెషల్ పోస్టర్ ద్వారా సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఈ పాటకు వచ్చిన రెస్పాన్స్ చూస్తుంటే పుష్ప 2పై అభిమానుల అంచనాలు మరింతగా పెరిగే అవకాశం ఉంది. ఢిల్లీలో పవన్ కళ్యాణ్ బిజీ. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఢిల్లీ పర్యటనలో బిజీగా ఉన్నారు. ఈ రోజు పలువురు కేంద్ర మంత్రులను కలిసి రాష్ట్రానికి రావాల్సిన నిధులు, పెండింగ్ ప్రాజెక్టులపై ఆయన చర్చించనున్నారు. కాసేపట్లో ఆయన కేంద్ర పర్యాటక శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షేకావత్ తో భేటీ కానున్నారు. మధ్యాహ్నం 1 గంటకు కేంద్ర జల మంత్రి సిఆర్ పాటిల్, 3:30 కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, సాయంత్రం 4:30 రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్, సాయంత్రం 5:15 పంచాయతీరాజ్ శాఖ మంత్రి లలన్ సింగ్ తో సమావేశం కానున్నారు. రేపు ఉదయం పార్లమెంట్లో ప్రధాని మోదీతో పవన్ భేటీ అవుతారు. డిప్యూటీ సీఎం హోదాలో పవన్ ఢిల్లీకి వెళ్లడం ఇది రెండోసారి. కొన్ని రోజుల క్రితం ఆయన ఢిల్లీకి వెళ్లినప్పుడు కేంద్ర హోంమంత్రి అమిత్ షాను కలిశారు. నన్ను సెకండ్ హ్యాండ్ అని కామెంట్ చేసేవారు. సమంత నాగ చైతన్యతో విడాకుల తర్వాత తనపై వచ్చిన వివిధ కామెంట్స్ గురించి ఓ యూట్యూబ్ ఛానల్స్ తో మాట్లాడింది. విడాకుల తర్వాత సెకండ్ హ్యాండ్, వృధా జీవితం అంటూ చేసిన ట్రోలింగ్ గురించి ఆమె మాట్లాడుతూ, అయితే ఈ దశను అనుభవించి ఎంతో మంది ఆడవారి బాధను అర్థం చేసుకున్నానని చెప్పింది. ఈ పరిస్థితి తనకు ఓటమిగా కాకుండా కొత్త జీవితం సాధించే గెలుపుగా అనిపించిందని పేర్కొంది. డైవర్స్ తీసుకున్నప్పుడు తలుపులు వేసి ఏడవలసిన అవసరం లేదని, భవిష్యత్తులో మరింత సాధించేందుకు ప్రేరణ లభించిందని, కెరీర్పై కష్టపడే తత్వాన్ని అలవర్చుకున్నానని వివరించింది. సమంత ఇంకా చెప్పింది, చేయబడింది జరిగిపోయింది, ఇది ప్రారంభం తప్ప ముగింపు కాదని ఒక ఫిలాసఫీ టచ్ ఇచ్చింది. చైతు త్వరలో శోభితాను పెళ్లి చేసుకునే సమయంలో సమంత ఈ మాటలు చెప్పడం సోషల్ మీడియాలో చర్చకు దారితీసింది. ఆమె ఆ ప్రతిస్పందనలతో చాలా దృష్టిని ఆకర్షించింది. సమంత ఇటీవల సిటాడెల్ ప్రమోషన్లో వరుణ్ ధావన్ అడిగిన ప్రశ్నకు సమాధానంగా తన మాజీ భర్తకిచ్చిన కానుకలపై చెప్పిన మాటలు కూడా వైరల్ అయ్యాయి. ఈ సందర్భంలో చైతు ఫ్యాన్స్ సమంత మాటలు టార్గెట్ చేసుకున్నారు. ఎందుకంటే చైతు ఎక్కడ తన గురించి మాట్లాడలేదు, సమంత ఎందుకు ఈ వివరణ ఇచ్చిందంటూ వారు ప్రశ్నిస్తున్నారు. ఇంతకు చైతు తన మాజీ భార్య గురించి ఏ దశలోనూ మాట్లాడకపోవడం ఈ విషయంపై మరింత చర్చ ఏర్పడింది. చిన్న సినిమాకు స్పేస్ ఇవ్వండి, నాకు అవకాశం ఇస్తే RRR లాంటి సినిమా చేస్తాను. రోటీ కపడా రొమాన్స్ చిత్ర దర్శకుడు విక్రమ్ రెడ్డి తన తొలి చిత్రం రోటీ కపడా రొమాన్స్ పై విశ్వాసంతో ఉన్నారు. యూత్ఫుల్ రొమాంటిక్ ఎంటర్టైనర్ గా 4 విభిన్న ప్రేమ కథలతో ప్రేక్షకులను ఆకట్టుకుంటుందని చెప్తున్నారు. తాను చిన్న సినిమాలతో కెరీర్ ప్రారంభించిన రాజమౌళి స్ఫూర్తిగా నిలిచారని, భవిష్యత్తులో RRR స్థాయి సినిమాలు తీసేందుకు సిద్ధంగా ఉన్నట్లు చెప్పారు. మొదటి సినిమా ఏ సర్టిఫికెట్ పొందినా కథను నేచురల్ గా టోన్ ఇవ్వడమే లక్ష్యమని వివరించారు. చిన్న సినిమాలకు పరిశ్రమలో స్థానం
కల్పించాలని విజ్ఞప్తి చేస్తూ ఈ సినిమా విజయంపై అతనికి ఉన్న నమ్మకాన్ని చాటుకున్నారు. సినిమా నచ్చకపోతే రిటర్న్ అవుతానని ధైర్యంగా చెప్పిన విక్రమ్ రెడ్డి ముందున్న ప్రయాణంపై ఆశావహంగా ఉన్నారు. రమణారెడ్డి పుస్తకాన్ని ఆవిష్కరించిన పద్మశ్రీ డాక్టర్ బ్రహ్మానందం. పద్మశ్రీ బ్రహ్మానందం ఆవిష్కరించిన నవ్వుల మాంత్రికుడు రమణారెడ్డి పుస్తకావిష్కరణ గ్రాండ్ గా జరిగింది. ఈ పుస్తకాన్ని రమణారెడ్డి జీవిత కథ ఆధారంగా నెల్లూరు యాస సాహిత్యంలో తెలుగు సినీ రంగంలో తనదైన ముద్ర వేసిన మహానటుడి ఘనతను వెల్లడించేందుకు రూపొందించారు. బ్రహ్మానందం మాట్లాడుతూ రమణారెడ్డి పేరు వినగానే హాయిగా ఆనందంగా ఉంటుంది. ఆయన నవ్వుల మాంత్రికుడు నెల్లూరు యాసకు ప్రాణం పోశాడు. ఈ పుస్తకాన్ని మూవీ వాల్యూమ్ సంస్థ అభిరుచితో అందించిందని కొనియాడారు. పుస్తక రచయిత ఉదగిరి ఫయాజ్ మాట్లాడుతూ రమణారెడ్డి జీవితం, నటన, హాస్యానికి న్యాయం చేసేలా ఈ పుస్తకం రాసేనని, ఇది ప్రేక్షకులను పాఠకులను ఆకట్టుకుంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు. మూవీ వాల్యూమ్ అధినేత జిలాన్ భాషా పుస్తకం రూపకల్పనలో ప్రభాకర్ రెడ్డి సహాయాన్ని అభినందిస్తూ తమ సంస్థ మరిన్ని రచనలు అందించేందుకు సిద్ధంగా ఉందని పేర్కొన్నారు. ఈ పుస్తకావిష్కరణ కార్యక్రమంలో సీనియర్ జర్నలిస్ట్ వినాయకరావు కూడా పాల్గొన్నారు. బ్రహ్మానందం గారు ఈ పుస్తకాన్ని ఆవిష్కరించడం అందరికీ స్ఫూర్తిదాయకమని యూనిట్ సభ్యులు తెలిపారు. నవ్వుల మాంత్రికుడు రమణారెడ్డి పుస్తకం రమణారెడ్డి లాంటి దిగ్గజ నటుడి జీవితం గొప్పదనాన్ని ప్రతిబింబిస్తుంది. హీరో సిద్ధార్థ్ మిస్ యూ నవంబర్ 29న థియేటర్స్లలో విడుదల. గ్రాండ్ గా ప్రీ రిలీజ్ ప్రెస్ మీట్. హీరో సిద్ధార్థ్ నటించిన మిస్ యూ చిత్రం నవంబర్ 29న గ్రాండ్ రిలీజ్ కు సిద్ధమైంది. 7 మైల్స్ సర్ సెకండ్ నిర్మాణంలో ఎన్ రాజశేఖర్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం ఆశికా రంగనాథ్ హీరోయిన్ గా నటించింది. ప్రీ రిలీజ్ ఈవెంట్ సందర్భంగా హీరో సిద్ధార్థ్ మాట్లాడుతూ మిస్ యూ నాకు చాలా ప్రత్యేకమైన సినిమా. గీ బ్రాండ్ 8 అద్భుతమైన ట్యూన్స్ ఇచ్చారు. ప్రస్తుతం జనరేషన్ కు బాగా కనెక్ట్ అయ్యే ఫీల్ గుడ్ లవ్ స్టోరీ. ఈ సినిమా మీద నాకు పూర్తి నమ్మకం ఉంది. ప్రేక్షకులు దీన్ని ఆదరిస్తారని చెప్పారు. నిర్మాత శామ్యుల్ మాథ్యూస్ ను మరియు ఏషియన్ సురేష్ సంస్థను ప్రత్యేకంగా అభినందించారు. ఈ చిత్రం లవ్ ఎంటర్టైనర్ గా రూపొందించింది. బ్రేకప్ తర్వాత ప్రేమ ఎంత బలంగా మారుతుందో, ప్రేమలో బలహీనతల చుట్టూ కథ సాగుతుంది. సిద్ధార్థ్ తన రొమాంటిక్ వైబ్స్ ను మునుపటిలా చూపించబోతున్నారు. నటీనటులు జేపీ పొన్వన్నన్, బాలశరవణ్, కరుణాకరన్, సాంకేతిక బలం జిబ్రాన్, సంగీతం కేబీ వెంకటేష్, సినిమాటోగ్రఫీ. ఈ చిత్రంలో ప్రేమలో సెకండ్ ఛాన్స్ వస్తే ఎలా ఉంటుంది అనే విషయాన్ని ఎమోషనల్ గా ఎంటర్టైనింగ్ గా చెప్పినట్లు చిత్ర యూనిట్ వెల్లడించింది. తెలుగు రాష్ట్రాల్లో ఈ చిత్రాన్ని ఏషియన్ సురేష్ డిస్ట్రిబ్యూషన్ చేయబోతున్నారు. మిస్ యూ నవంబర్ 29న థియేటర్లోకి అందుబాటులోకి రానుంది. విప్లవ కవి గద్దర్ గారు నటించిన ఆఖరి చిత్రం ఉక్కు సత్యాగ్రహం. ఈ నెల 29న విడుదల. ఉక్కు సత్యాగ్రహం విశాఖ ఉక్కు పోరాటంపై నిర్మితమైంది. విప్లవ కవి గద్దర్ నటించిన ఆఖరి చిత్రం నవంబర్ 29న విడుదలకు సిద్ధమైంది. సత్యారెడ్డి దర్శకత్వంలో ప్రజా ఉద్యమాలకు ప్రాతినిధ్యం చేస్తూ రూపొందించిన ఈ చిత్రంలో గద్దర్ గారు 3 పాటలు పాడడం, 2 పాటల్లో నటించడం, సందేశాత్మక సీన్స్ లో జీవించడం అంతా ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి. గోరిటి వెంకన్న, సుద్దాల అశోక్ తేజ అందించిన సాహిత్యం మరో ప్రధాన బలం. దర్శకుడు సత్యారెడ్డి మాట్లాడుతూ ఈ చిత్రం ఉద్యమకారుల స్ఫూర్తిని ప్రదర్శించే ఆత్మీయ కథ. గద్దర్ గారు కథానాయకుడిగా పాత్రకు జీవం పోశారన్నారు. ఎక్స్ సిబిఐ డైరెక్టర్ వివి లక్ష్మీనారాయణ ఈ చిత్రాన్ని ప్రజల పోరాటాలకు స్ఫూర్తినిచ్చే చిత్రంగా అభివర్ణించారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను అడ్డుకోవాలనే ఉద్దేశంతో గద్దర్ గారు ఈ చిత్రంలో అనేక సన్నివేశాలకు ప్రాణం పోశారని పేర్కొన్నారు. గద్దర్ గారి కూతురు వెన్నెల మాట్లాడుతూ ఈ సినిమా కోసం నా తండ్రి తన జీవితం అంకితం చేశారు. ఆయన పాత్రలో జీవించారు. ఈ చిత్రం ప్రతి భారతీయుడికి స్ఫూర్తి అందిస్తుందని అన్నారు. నటీనటులు గద్దర్, సత్యారెడ్డి, ఝాన్సీ, ధర్మశ్రీ, ఎంవివి సత్యనారాయణ, ప్రసన్న కుమార్, వెన్నెల, ఉక్కు సత్యాగ్రహం ప్రేక్షకులకు మంచి భారీ స్పందన పొందాలని టీం ఆశిస్తుందంటూ తెలిపారు. ఘనంగా ఝాన్సీ ఐపీఎస్ ప్రీ రిలీజ్ ఈవెంట్. నవంబర్ 29న గ్రాండ్ థియేటికల్ రిలీజ్. ఆర్కే ఫిలిమ్స్ పతాకంపై ప్రధాని రామకృష్ణ గౌడ్ నిర్మించిన ఝాన్సీ ఐపీఎస్ చిత్రం నవంబర్ 29న తెలుగులో విడుదలకు సిద్ధమైంది. గురుప్రసాద్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం తమిళంలో విజయవంతమైంది. లక్ష్మీరాయ్ ప్రధాన పాత్రలో 3 విభిన్న పాత్రలు పోషించింది. భూ కబ్జాదారులను ఎదిరించే ఐపీఎస్ ఆఫీసర్, డ్రగ్స్ ముఠాను వేటాడే యాక్షన్ రోల్ మరియు గ్లామరస్ క్యారెక్టర్. హైదరాబాద్ ప్రసాద్ ల్యాబ్ లో నిర్వహించిన ప్రీ రిలీజ్ ఈవెంట్ కు ఏఎం రత్నం ముఖ్య అతిథిగా హాజరయ్యారు. నిర్మాత ప్రధాని రామకృష్ణ గౌడ్ మాట్లాడుతూ ఈ సినిమా పవర్ఫుల్ కంటెంట్ తో మహిళా ఓరియంటెడ్ చిత్రాల స్థాయిని మరింత పెంచుతుందని తెలిపారు. ఫైట్ మాస్టర్ థ్రిల్లర్ మంచు కంపోజ్ చేసిన 8 యాక్షన్ సీక్వెన్లు ప్రేక్షకులను ఆకట్టుకుంటాయని పేర్కొన్నారు. ఈవెంట్ లో నిర్మాత ఏఎం రత్నం సినిమాలు సమాజానికి స్ఫూర్తినిస్తాయంటూ తన అనుభవాలను పంచుకున్నారు. నటుడు సుమన్ మాట్లాడుతూ ఝాన్సీ ఐపీఎస్ లాంటి చిత్రాలు మహిళలకు స్ఫూర్తినిచ్చి పోలీస్ శాఖతో చేరే ఆత్మవిశ్వాసాన్ని పెంచుతాయని తెలిపారు. ఈ చిత్రాన్ని భారీ స్థాయిలో విడుదల చేయడానికి నిర్మాత రామకృష్ణ గౌడ్ అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. ట్రైలర్ కి మంచి స్పందన లభించడంతో చిత్రంపై అంచనాలు పెరిగాయి. ఝాన్సీ ఐపీఎస్ తప్పకుండా విజయం సాధించాలని సినీ ప్రముఖులు ఆకాంక్షించారు. డిసెంబర్ 14న గ్రాండ్ థియేటికల్ రిలీజ్ కు వస్తున్న వేదిక సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ ఫియర్. హీరోయిన్ వేదిక లీడ్ రోల్లో నటించిన ఫియర్ సినిమా డిసెంబర్ 14న థియేటికల్ గా విడుదల కానుంది. ఈ చిత్రానికి దత్తాత్రేయ మీడియా బ్యానర్ పై డాక్టర్ వంకీ పెంచలయ్య, ఆర్ అభి నిర్మించగా సుజాత రెడ్డి సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. దర్శకురాలు డాక్టర్ హరితా గోగినేని ఈ సస్పెన్స్ థ్రిల్లర్ ను తెరకెక్కించారు.